హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా9 టీవీ. సో ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైనటువంటి బంగారం ధర ఈరోజు ఎలా ఉంది, నిన్నటి మీద పెరిగిందా తగ్గిందా, సో పాస్ట్ 1 మంత్ బ్యాక్ గోల్డ్ రేట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఆల్మోస్ట్ ఎందుకంటే మనము మార్చ్ ఎండింగ్లోకి వచ్చేసాం కాబట్టి ఎక్స్పర్ట్స్ అంతకు ముందైతే మనకు చెప్పారు మార్చ్ ఏప్రిల్ టైంలో కొంచెం బంగారం అనేది తగ్గుముఖం పడుతుంది దాని ప్రైస్ అనేసి. సో ఈరోజు చూద్దాము మనం ఓవరాల్గా బంగారం రేట్ ఎంత ఉందని. సో ఫస్ట్ మనం 22 క్యారెట్ గోల్డ్ గురించి చూసుకుంటే మనకి నిన్న ఇదే 22 క్యారెట్ గోల్డ్ పర్ గ్రామ్ వచ్చేసి 8,270 రూపీస్ ఉండే. ఈరోజు అది 8,230 రూపీస్ అయింది, అంటే 40 రూపీస్ లెస్ అయింది. నిన్నటి మీద 40 రూపీస్ అయితే మనకి తగ్గింది ఇందులో. అలాగే 10 గ్రామ్స్ చూసుకుంటే మనకి 82,300 రూపీస్ అయితే పడుతుంది 22 క్యారెట్ గోల్డ్. నెక్స్ట్ మనము 24 క్యారెట్ గురించి చూసుకుంటే ఇందులో మనకి 22 క్యారెట్ దాంట్లో తగ్గినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దానికి కన్నా ఇంకొంచెం 4 రూపీస్ ఎక్స్ట్రానే తగ్గింది. అంటే ఆల్రెడీ 40 రూపీస్ అనేది తగ్గింది కదా 22 క్యారెట్లో. సో 24 క్యారెట్లో 44 రూపీస్ తగ్గి నిన్నటి రేట్ పైన 44 రూపీస్ తగ్గి ఈరోజు 8,978 ఉండే. నిన్న మాత్రము ఇదే 24 క్యారెట్ మనం చూసుకుంటే పర్ గ్రామ్ గోల్డ్ వచ్చేసరికి 9,022 రూపీస్ ఉంది. సో 44 రూపీస్ పెరిగిన తర్వాత అది 8,000లోకి వచ్చేసింది. కాబట్టి ఆ మెయిన్ ఫిగర్ ఏదైతే ఉంటుందో, అంటే జనరల్గా మనం పర్ గ్రామ్ ప్రైస్ ఎంత ఉంది అని చూసుకున్నప్పుడు అది 6,000లో ఉందా, 7,000లో ఉందా, 8,000లో ఉందా అన్నది చూసుకుంటాం. కాబట్టి నిన్న మొన్న చూసుకుంటే మనకి 9,000 కనిపించింది. ఎందుకంటే 5 డేస్ బ్యాక్ ఏదైతే ఉందో ఒక్కో రోజు 44 రూపీస్ అలా పెరుగుతూ 9,000 అయితే క్రాస్ చేసింది. అంటే ఆల్మోస్ట్ ఒక 3 డేస్ కంటిన్యూస్గా దాన్ని యాడ్ చేసుకుంటే ఒక 110 రూపీస్ అయితే మనకి పెరుగుదల అనేది కనిపించింది 24 క్యారెట్ గోల్డ్లో. అది లైక్ ప్యూర్ గోల్డ్గా చూస్తారు కాబట్టి ఆ 24 క్యారెట్ని. సో ఈరోజు నిన్న కూడా సేమ్ అదే 44 రూపీస్ తగ్గింది, ఈరోజు కూడా 44 రూపీస్ తగ్గి మొత్తానికి 9,000 చేంజ్ ఉన్నటువంటి 24 క్యారెట్ పర్ గ్రామ్ గోల్డ్ ఈరోజు 8,000కి టచ్ అయింది. అలాగే 10 గ్రామ్స్ది మనకి నిన్న ఓవరాల్గా చూసుకుంటే 90,220 రూపీస్ ఉండే. ఈరోజు అది 89,780 రూపీస్కి అయితే వచ్చింది తగ్గిన తర్వాత. ఇప్పుడు మనము 18 క్యారెట్ గోల్డ్ గురించి చూసుకుంటే పెద్దగా లైక్ 22 క్యారెట్ కానీ 24 క్యారెట్ కానీ దానంత అయితే తగ్గలేదు, కొంచెం తగ్గింది. తగ్గడం అయితే తగ్గింది, బట్ ఆ రెండింటితో కంపేర్ చేస్తే చాలా తక్కువ తగ్గిందని చెప్పొచ్చు. ఎందుకంటే 33 రూపీస్ మాత్రమే తగ్గిందనమాట 18 క్యారెట్లో. ఎక్కువగా ఈ 18 క్యారెట్ని కొనడానికి ఎవరు పెద్దగా ప్రిఫర్ చేయరు, వాళ్ళ ఇదిని బట్టి కొంటూ ఉంటారు. కాబట్టి నిన్న ఉన్నటువంటి పర్ గ్రామ్ గోల్డ్ మనకి 18K క్యారెట్లో 6,767 రూపీస్ ఉన్నది. 33 రూపీస్ తగ్గిన తర్వాత ఈరోజు 6,734 రూపీస్ అయింది. సో అలాగే 10 గ్రామ్స్ వచ్చేసరికి 67,340 రూపీస్ అయితే చూపిస్తుంది. సో మనం ఓవరాల్గా ఒక 5 డేస్ బ్యాక్ గోల్డ్ ప్రైస్ అనేది చూసుకుంటే అరౌండ్ ఇప్పుడు మనం 22లో ఉన్నాం కాబట్టి మార్చ్ 18 నుంచి ఒకసారి చూసుకుందాము. చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. అంటే మరి థౌజండ్స్లో కాకపోయినా మనం పర్ గ్రామ్ అలాగే 10 గ్రామ్స్ అనేది మినిమం పర్చేస్ అయితే చేస్తారు. కాబట్టి ఫస్ట్ మనం 22 క్యారెట్ గురించి చూసుకుంటే కంటిన్యూస్గా మార్చ్ 18 నుంచి ఇప్పుడు మార్చ్ 22 వరకు కంటిన్యూస్గా మార్చ్ 18న అలాగే మార్చ్ 19న 40 రూపీస్ పెరిగింది. మళ్ళీ మార్చ్ 20న 20 రూపీస్ పెరిగింది. అంటే ఓన్లీ 100 రూపీస్ మాత్రము ఓవరాల్గా 3 డేస్ ఒకసారి కలుపుకొని చూసుకుంటే 100 రూపీస్ అయితే మనకి 3 డేస్లో పెరిగింది 22 క్యారెట్లో. బట్ అదే నిన్న మనకి మళ్ళీ మార్చ్ 21 నిన్న మనకి 40 రూపీస్ తగ్గింది. మళ్ళీ ఈ రోజు కూడా 40 రూపీస్ తగ్గింది. అంటే ఏదైతే 5 డేస్ బ్యాక్ నుంచి చూసుకుంటే 100 రూపీస్ పెరిగిందో ఈ 2 డేస్లో 80 రూపీస్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది మనకి పర్ గ్రామ్. అలాగే 24 క్యారెట్లో చూసుకుంటే 18th మార్చ్న మనకి 44 రూపీస్ పెరిగింది, మళ్ళీ 19th 44 రూపీస్ పెరిగింది, మార్చ్ 28న 22 రూపీస్ పెరిగింది. సో ఓవరాల్గా 24 క్యారెట్ అనేది మనకి 110 రూపీస్ హైక్ వితిన్ 3 డేస్లో 110 రూపీస్ హైక్ అనేది కనిపించింది. అలాగే ఈరోజు నిన్న చూసుకుంటే నిన్న 44 రూపీస్ తగ్గింది, ఈరోజు కూడా 44 రూపీస్ తగ్గింది. అంటే ఓవరాల్గా ఈ 2 డేస్లో మళ్ళీ 88 రూపీస్ అయితే తగ్గింది. సో మనకి 22 క్యారెట్ 24 క్యారెటే ఎక్కువగా కొనేవాళ్ళు ఉంటారు కాబట్టి మెయిన్గా దీనిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే 24 క్యారెట్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్లేదు, ఎఫర్ట్ చేయగలిగితే అని అనుకున్నప్పుడే 22 క్యారెట్ అనేది తీసుకుంటారు. ఉన్న దాంట్లో ఏదైనా తీసుకోవాలని ఖచ్చితంగా అనుకుంటే కొనుక్కోవాలనుకుంటే. సో మనం ఒకసారి 10 డేస్ బ్యాక్ ఎంత ఉంది అని చూద్దాం అనుకున్నాం కదా. 22 క్యారెట్ ఈ రోజుకి ఏదైతే పర్ గ్రామ్ వచ్చేసి 8,238 రూపీస్ పాయింట్ చేంజ్, లైక్ 8,239 రూపీస్ అనుకోవచ్చు దీన్ని. మనకి 24 క్యారెట్ వచ్చేసి 8,988 రూపీస్గా ఉంది. అంటే ఆ చేంజ్ ఏదైతే ఉందో మనకి
10 డేస్ బ్యాక్ ఓవరాల్గా చూసుకుంటే ఒక 100+లోనే ఎక్కువ పెరుగుతుంది తగ్గుతుంది అలానే ఉంది. సో మార్చ్ ఎండింగ్లో ఉన్నాము, ఆల్మోస్ట్ ఇది లాస్ట్ వీక్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇక మీదట పెరుగుతుందా లేకపోతే తగ్గుతుందా అనేది మనము ఎవ్రీడే ఇలానే చెక్ చేస్తుంటే తెలుస్తుంది. కాకపోతే ఎక్స్పర్ట్స్ చెప్పిన దాని ప్రకారము ఏప్రిల్ కూడా వచ్చేస్తుంది, ఇంకో 1 వీక్లో 8 డేస్లో ఏప్రిల్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఇంకొంచెం తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ టైంలో మెయిన్గా ఎవరు పెద్ద పెళ్ళిళ్ళ సీజన్ అని అయితే చెప్పుకోరు. ఆ సీజన్ ఏదైతే ఉందో మ్యారేజెస్ జరిగేది, లేకపోతే ఏదైనా ఈవెంట్స్ ఎవరైనా ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఏదైనా ఉంటే మళ్ళీ మనకి ఏప్రిల్ ఎండింగ్ నుంచి మేలో అలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. మళ్ళీ అప్పుడు అక్షయ తృతీయ అనేది కూడా ఈ సరౌండింగ్లోనే ఉంటుంది. కాబట్టి ఆ టైంలో కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఆ లోపు కొంచెం తగ్గుతుంది అనేసి అంటున్నారు. సో చూద్దాము మళ్ళీ, ఎందుకంటే మనకి ఈ ఫ్లక్చుయేషన్స్ ఏవైతే కనిపిస్తున్నాయో 3 డేస్ పెరిగి 2 డేస్ తగ్గుతున్నాయి, మళ్ళీ 2 డేస్ కాన్స్టెంట్గా ఉంటాయి, మళ్ళీ 3 డేస్ కంటిన్యూస్గా పెరగడము, కొంచెం అయినప్పటికీ కూడా ఎవ్రీడే కొంచెం అనేది పెరుగుతున్నప్పుడు అది 100 పైనే అవుతుంది ఏదైతే పెరిగేదో. బట్ తగ్గుతున్నప్పుడు కూడా ఒక 2-3 డేస్లో మళ్ళీ సేమ్ రేట్కి ఫ్లక్చుయేషన్ అనేది అయితే మనకు కనిపిస్తుంది. సో రేపు మార్చ్ 23న గోల్డ్ రేట్స్ ఎలా ఉంటాయి, పెరుగుతాయా తగ్గుతాయా అనేది రేపటి వీడియోలో చూద్దాం.